ఏపీలో పెరోల్ పై వచ్చిన రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆసుపత్రిలో రాసలీలలు జరిపిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ రౌడీ షీటర్ కు ఇంత స్వేచ్ఛ ఉంటే న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ పనితీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అన్న ప్రశ్న మొదలైంది. దీంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని చర్యలకు సిద్ధమైంది. రౌడీ షీటర్ ప్రియురాలు లేడీ డాన్ అరుణను అద్దంకి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ పారిపోతుండగా టోల్ ప్లాజా వద్ద ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అరెస్టుకు ముందు అరుణ సెల్ఫీ వీడియో ద్వారా పోలీసులపై ఆరోపణలు చేశారు. నన్ను కాపాడండి, నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. ఎవరున్నారు? నేనేమంటానంటే ఇప్పుడు దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే. పెరోల్ ఎలా వచ్చింది, ఏం వచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని సోషల్ మీడియాస్లో హల్చల్ చేసినాయి. హూ ఇస్ దట్ ఫెలో, ఆవిడ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా ఉంది. సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి. పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే